అందుకని సార్ ఇక్కడ దీంట్లో ఏమైందంటే సార్ ఇరాన్ ఎవరి ఇరాన్ పని మీద నుంచి వాళ్ళు మనం ఉన్నారు. ఇరాన్ నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే సార్ ఆల్మోస్ట్ అమెరికా ఇజ్రాయెల్ తోటి ఒక 3 నెలల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపడానికి ఇక ఫైనల్ క్లైమాక్స్కి వచ్చిందని అనుకోవాలి. సో దాంట్లో భాగంగా ఒక ఒప్పందం పైన, ఈ యుద్ధాన్ని ఆపడానికి ఒప్పందం పైన ఖతార్ ప్రధానమంత్రితో చర్చలు జరపడానికి కూడా టెహరాన్ ప్రతినిధులంతా కూడా ఇప్పటికే దోహా చేరుకున్నారు. సో ఆ టైంలోనే ఈ దాడులు జరగడం, ఇక ఇరాన్ అంటే తగ్గే టైంలోనే, ఇరాన్ తగ్గుతుంది అనుకున్నటువంటి టైంలోనే దోహాలో చర్చలకు టెహరాన్ అధికారులు పోయినటువంటి, ప్రతినిధులు పోయినటువంటి టైంలోనే అమెరికా చేసినటువంటి దాడులు. సో ఇప్పుడు ఇరాన్ నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండొచ్చు? అంటే ఇప్పుడు అమెరికా దాడులే మనం ఇది చూస్తున్నాం. అంటే చేసిన తప్పు ఎవరు చూడాలి, కోసిన ముక్క అందరూ చూస్తారని ఒక సామెత. కనుక ఇరాన్ లైన్ సీమెన్స్ పెట్టడం తప్పే కదా. అంటే ఒక రకం చెప్పాలంటే ఎవరికి వాళ్ళు చూసుకుంటే అమెరికా తన జాగ్రత్త తను ఉంటది కదా అంటున్నాను. అంటే అక్కడ చర్చలే, కానీ నేను చేసే పని చేస్తా అని ఇరాన్ అనుకుంటుంటే అమెరికా చూస్తూ ఊరుకోదు కదా. ఇప్పుడు కరెక్ట్ యువతలనేమో అమెరికా జలస మన హర్మోజ్ జలసంధి యువతలో అమెరికా కాపలాగా వస్తుంది. లోపల వాళ్ళు కడప దగ్గర, వీళ్ళు కడప లోపల వాళ్ళు ఉన్నారు అంతే కదా. మన హర్మోజ్ జలసంధి కడప అనుకుంటే ఆంక్షలు విధించిన మన ఎవరైతే ఇరాన్ స్వాధీన ప్రాంతం ఉందో అక్కడనే వాళ్ళు ఉన్నారు. దాన్ని దాటి వచ్చి మనిషి భౌగోళికంగా చూస్తే లర్క్ ద్వీపం ఎక్కడ ఉందంటే దాన్ని దాటి వచ్చి ఏది అమెరికా సైన్యం నీడలో ఉన్న ప్రాంతంలో మన సీమెన్స్ పెట్టే ప్రయత్నం చేశారు వీళ్ళు ఇరాన్ వాళ్ళు. అది సమస్య కదా అంటున్నాను నేను. అందుకనే చర్చలు మా పని మాదే అని రెండు దేశాలు అనుకుంటే మధ్యన ఎవడు మన మౌన ప్రేక్షకులు మిగిలిపోతారు. ఖతార్ కదా, ఖతార్ చర్చలే పిలిచి కూర్చుని పెట్టి ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడదాం మన పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు చేసి పిచ్చి పనుల వల్ల చర్చలు అయిపోతాయి కదా. గతంలో మన పాకిస్తాన్ లో అదే జరిగింది. పాకిస్తాన్ లో మధ్యవర్తి తప్పు చేశాడు, ఇక్కడ ఇరు దేశాలు తప్పు చేసినాయి అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇరాన్ ఎంత మన అమెరికాది ఎంత తప్పు ఉందో ఇరాన్ కూడా అంతే తప్పు అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు సీమెన్స్ పెట్టే ప్రయత్నం ఎందుకు చేయాలి చెప్పండి కదా. ఏమంటున్నా అంటే ఇరాన్ కూడా తక్కువేంది ఇల్లే. అమెరికా మొండివాడు, అమెరికా అగ్రదేశం అనుకుంటే అంతకంటే మొండివాడు వీడు, రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు ఇరాన్ కూడా తన తప్పులు తాను చేస్తూనే ఉన్నది అంటున్నాను. ఇద్దరిని మనం సమాన దూరంలో పెడుతున్నాం కనుక బతికిపోతున్నాం, కానీ లేకపోతే ఏమాత్రం కొంచెం పాసంగా చూపెట్టినా ఇరాన్ వైపు బండి అని మన దేశంలో కూడా చాలా డిమాండ్స్ వచ్చినాయి. మనకి అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ వాటిలో మనం అనుసరించాలి, ఇరాన్ ను అనుసరించాలి. ఇప్పుడు ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు మనం కూడా సమర్థించడానికి పరిస్థితి వస్తుంది కదా.